హెడ్ కోచ్ గా గంభీర్ ఎంట్రీతో టీమిండియాలో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జట్ల ఎంపికలో గౌతి తన మార్కు చూపించాడు. కెప్టెన్ ఎంపికలోనూ ఇంపాక్ట్ చూపించాడన్న చర్చ ఉంది. ప్రతి విషయంలోనూ గౌతి పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. సీనియర్లతో ఎలా ఉండాలన్న దానిపై క్లారిటీతోనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకు తగినట్టే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ కు సంబంధించి క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీ20లకు కోహ్లీ, రోహిత్, జడేజా గుడ్ బై చెప్పారు. సీనియర్లు లేని లోటు తెలియకుండా యువ జట్టును ఎలా గైడ్ చేయాలన్న దానిపైన గౌతి కసరత్తు చేస్తున్నాడని మాజీలు అంటున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ టార్గెట్ గాని ప్రణాళికలను అమలు చేస్తున్నాడంటున్నారు. అయితే వన్డేలు, టెస్టులపై గౌతి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. 2027లో వన్డే వరల్డ్ కప్, వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. ఈ 2 ఈవెంట్లలోనూ భారత్ను బలమైన జట్టుగా బరిలో దింపాలనుకుంటున్నాడు. అవసరమైతే 3 జట్లకు 3 వేర్వేరు జట్లు ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. దీనిపై తాజాగా గంభీర్ స్పందించాడు. ఫ్యూచర్లో టెస్టులు, వన్డేలు, టీ20లో వేరువేరు జట్లతో బరిలో దిగే అవకాశం ఉందన్నాడు. అయితే ఇప్పటికిప్పుడు దీనిపై క్లారిటీ ఇవ్వలేనన్నాడు. ఆ దిశగా ఆలోచనలు మాత్రం సాగుతాయని చెప్పేశాడు. అంటే మున్ముందు 3 ముక్కలాట తప్పదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వన్డేలు, టెస్టుల్లో మరింత నిలకడగా రాణించడమే గౌతి టార్గెట్లా కనిపిస్తోందంటున్నారు. వన్డేలు, టెస్టుల్లో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆడితేనే టీమిండియాకు మంచిదని నమ్ముతున్నాడంటున్నారు. ఇదే అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా రియాక్ట్ అయ్యాడు. గంభీర్ మాటలకు కాస్త భిన్నంగా స్పందించాడు. 3 ఫార్మాట్లో ఆడే ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడు వేర్వేరు జట్ల అవసరం ఉండదన్నాడు. అత్యుత్తమైన జట్టును ఎంపిక చేయడం కీలకమన్నాడు. 3 ఫార్మాట్లో ఆడే ఆటగాళ్ల నుంచి మెరుగైన టీంను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నించాలన్నాడు. ఎవరు ఆడినా టీం కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండాలన్నాడు. అయితే ఇప్పటికిప్పుడు 3 వేర్వేరు జట్లు ఉండవన్న విషయంపై మాత్రం స్పష్టత వచ్చిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా మున్ముందు గంభీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది ఆసక్తి రేపుతోంది.